ప్రజలకు ఎల్లప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో రాజమహేంద్రవరం ప్రజలు తమకు అండగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు జైల్లో ఉన్న 53 రోజులు చాలా బాధపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తాను తన కోడలు రాజమండ్రిలో ఉన్నప్పుడు ప్రజలు తమకు ధైర్యంగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఈరోజు అంటే సోమవారం రాజమండ్రిలో నారా భువనేశ్వరి పర్యటించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్తో పాటు అంబులెన్స్ సేవలను నారా భువనేశ్వరి ప్రారంభించారు. ప్రజల రుణం తీర్చుకుంటామన్నారు నారా భువనేశ్వరి. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి బ్లడ్ బ్యాంకుల ద్వారా 8 లక్షల మందికి ఉచితంగా రక్తం అందించామని ప్రకటించారు. 1938 మంది అనాథ విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్నామని వివరించారు. 5 కోట్ల స్కాలర్షిప్లు ఇచ్చామని అన్నారు. ఎన్టీఆర్ సంజీవిని క్లినిక్ల ద్వారా 1,00,000 మందికి, మొబైల్ క్లినిక్ల ద్వారా 70,000 మందికి ఉచిత వైద్యం అందించామని అన్నారు. కుప్పంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ ఏర్పాటు చేశామని స్పష్టం చేశారు. ఏపీ, తెలంగాణలో 20 లక్షల మందికి విపత్తు సాయం అందించామని అన్నారు. విజయవాడలో వరదల సమయంలో 1,00,000 లీటర్ల పాలు, తాగునీరు సరఫరా చేశామని భువనేశ్వరి వెల్లడించారు. భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మానవత్వంతో ప్రజలకు సేవలు అందిస్తుందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సాయం అందిస్తున్నారని అన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో రాజమండ్రిలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.